మనం పురాణాల్లో వినే సముద్ర మథనం కథలో దేవతలు, అవతలు, అసురులు మందర పర్వతాన్ని చిలకడానికి వాసుకి అనే ఒక మహాసర్పాన్ని తాడులా వాడారు. ఇదంతా ఒక కల్పిత కథ అని మనం అనుకుంటాం. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన ఒక నిజం చూస్తే మన పురాణాల్లోని ఆ రాక్షస పాము నిజంగానే ఈ భూమిపై నడయాడిందని మీరు నమ్ముతారా? సంవత్సరం 2005 గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న పనంద్రో బొగ్గుగని. అక్కడ పనిచేస్తున్న జియాలజిస్టులకు భూమి పొరల్లో కొన్ని వింతైన శిలాజాలు దొరికాయి. మొదట అవి ఒక భారీ మొసలికి చెందిన ఎముకల్ని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎముకల పరిమాణం చూసి సైంటిస్టులు షాకయ్యారు. ఎంతయ్యారు? ఎందుకంటే అవి ఏ మొసలికో, ఏనుగుకో చెందినవి కావు. అవి ఒక ఊహకు అందని మహా సర్పం యొక్క వెన్నెముక ముక్కలు. ఐఐటి రూకీకి చెందిన ప్రొఫెసర్ సునీల్ బాజ్బాయ్ మరియు దేబజిత్ దత్తా ఈ ఎముకలపై సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. ఈ పాము శిలాజం దాదాపు 4,70,00,000 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. దీని వెన్నెముక వెడల్పు దాదాపు 11 సెంటీమీటర్లు. అంటే మన అరచేయి కంటే వెడల్పైన వెన్నెముక అన్నమాట. దీన్ని బట్టి ఆ పాము ఎంత లావుగా ఉండేదో ఊహించుకోండి. ఈ పాము పరిమాణాన్ని, దాని ప్రభావాన్ని చూసి శాస్త్రవేత్తలు దీనికి మన పురాణాల స్ఫూర్తితో వాసూకి ఇండికస్ అని పేరు పెట్టారు. ఇది ఎంత పెద్దదంటే నేటి కాలంలో అత్యంత భారీ పాముగా భావించే అమెజాన్ అనకొండ కూడా దీని ముందు ఒక చిన్న పురుగులా కనిపిస్తుంది. అసలు ఒక పాము అంత భారీగా ఎలా పెరిగింది? టైటానోబోవా కంటే ఇది పెద్దదా? దీని వేటెలా ఉండేది? భారత గడ్డపై ఈ రాక్షస సర్పం సృష్టించిన బీభత్సమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాసుకి పాము ఎంత పెద్దదంటే నేటి కాలంలో మనం చూసే అతిపెద్ద అనకొండలు కూడా దీని పక్కన చిన్న పిల్లల్లా కనిపిస్తాయి. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం వాసుకి పొడవు సుమారు 11 నుండి 15 మీటర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు 49 అడుగులు. ఒక్కసారి ఊహించుకోండి. మీ ఇంటి ముందు ఆగి ఉన్న ఒక పెద్ద స్కూల్ బస్సు కంటే ఈ పాము పొడవుగా ఉండేది. దీని వెడల్పు ఒక సగటు మనిషి నడుము కంటే ఎక్కువ ఉండేదని పరిశోధనలు చెప్తున్నాయి. కేవలం పొడవు మాత్రమే కాదు, దీని బరువు కూడా కళ్ళు తిరిగేలా ఉంటుంది. వాసుకి బరువు దాదాపు 1000 కిలోలు లేదా 1 టన్ను. అంటే ఒక చిన్న కారు బరువుతో ఇది సమానం. ఇది భూమి మీద ఉన్న అత్యంత బరువైన పాములలో ఒకటి. ఇంత భారీ శరీరం ఉండటం వల్ల ఇది నేల మీద చాలా వేగంగా పాకలేకపోయేది. అందుకే ఇది తన సమయాన్ని ఎక్కువగా చిత్తడి నేలల్లో లేదా నీటి అంచులలో గడపటానికి ఇష్టపడేది. వాసుకి పాముకి విషం ఉండేది కాదు. కానీ దీనికి అంతకంటే భయంకరమైన ఆయుధం ఉంది. అదే దీని శరీరం. ఇది తన ఎరను చుట్టుముట్టిందంటే ఇక అంతే సంగతులు. ఇది తన బాధితుడిపై ప్రయోగించే ఒత్తిడి వల్ల క్షణాల్లో ఎముకలు పొడి పొడి అయిపోయేవి. రక్త ప్రసరణ ఆగిపోయి ఊపిరాడక జంతువులు చనిపోయేవి. ఇది ఎంతటి బలమైన పాము అంటే ఆ కాలంలోని అతిపెద్ద తాబేళ్లను మరియు మొసళ్లను కూడా ఒక్క దెబ్బకు మింగేసేది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత భారీ జీవి భారతదేశంలోని గుజరాత్ వంటి ప్రాంతంలోనే ఎందుకు నివసించింది? ఆ కాలంలో భారతదేశ వాతావరణం ఎలా ఉండేది? 4,70,00,000 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఇప్పుడు ఉన్నట్లుగా ఆసియా ఖండంతో కలిసిలేదు. అది ఒక భారీ ద్వీపంలా హిందూ మహాసముద్రంలో వేగంగా కదులుతూ ఆసియా వైపు ప్రయాణిస్తోంది. అప్పట్లో గుజరాత్ ప్రాంతం ఇప్పుడున్నట్లు ఎడారిలా ఉండేది కాదు. అది ఒక దట్టమైన ఉష్ణమండల అరణ్యం. విపరీతమైన వేడి, భారీ వర్షాలు మరియు చుట్టూ చిత్తడి నేలలతో నిండి ఉండేది. సరిగ్గా ఈ వేడి వాతావరణమే వాసుకి అంత భారీగా పెరగడానికి కారణమైంది. వాసుకి ప్రధాన ఆహారమేంటో తెలుసా? ఆ కాలంలో గుజరాత్ అడవుల్లో తిరిగే భారీ తాబేళ్లు, చేపలు మరియు పురాతన మొసళ్ళు. వాసుకి దవడలు ఎంతగా సాగేవంటే తన తల కంటే 3 రెట్లు పెద్దగా ఉండే జంతువులను కూడా ఇది సులభంగా మింగేసేది. ఒక్కసారి భారీ వేట దొరికితే ఈ పాము మళ్ళీ కొన్ని నెలల వరకు ఆహారం తీసుకోకుండా
హాయిగా విశ్రాంతి తీసుకునేది. అడవిలో తిరుగులేని రారాజులా ఉన్న వాసుకి హఠాత్తుగా ఎలా మాయమైపోయింది? భారత గడ్డపై ఈ రాక్షస సర్పాల శకం ఎలా ముగిసింది? దీనికి ప్రధాన కారణం మారుతున్న కాలం. లక్షలాది సంవత్సరాల ప్రయాణం తర్వాత భారత ద్వీపం ఆసియా ఖండంతో ఢీకొట్టింది. ఈ ఘర్షణ వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడటం మొదలయ్యాయి. దీనివల్ల భారతదేశపు వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాసుకి వంటి భారీ పాములు బ్రతకడానికి అవసరమైన విపరీతమైన వేడి తగ్గడం మొదలైంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ శీతల రక్త జంతువుల జీవక్రియ మందగించి ఆహారం దొరక్క మెల్లమెల్లగా ఇవి చరిత్రలో కలిసిపోయాయి. వాసూకి గురించి దొరికిన ఈ శిలాజాజాలు మన పురాణాల మీద మనకున్న నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇంత భారీ సర్పాల గురించి ఎలా వర్ణించగలిగారు అనేది నేటికి ఒక అంతుచిక్కని రహస్యం. బహుశా వాళ్ళు కూడా ఇలాంటి శిలాజాలను చూసి ఉంటారా? లేదా మరేదైనా కారణమా? ఏది ఏమైనా వాసూకి ఆవిష్కరణ భారతీయ పురావస్తు శాస్త్రంలో ఒక మైలురాయి చూశారుగా ఫ్రెండ్స్. మన దేశం కింద దాగి ఉన్న ఒక అద్భుతమైన రాక్షస ప్రపంచం గురించి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరి వాసూకి గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే పురాణాల్లోని పామేనా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు మిస్టరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.